పండుగాడు బెజవాడను గజగజలాడిస్తున్నాడు. పోలీసులకి సవాల్గా మారుతున్నాడు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు జైలుకు పంపినా పండు అండ్ గ్యాంగ్ తీరు మాత్రం మారడం లేదు సరికదా, మరింత పేట్రేగిపోతున్నారు. పోలీసులను కూడా ఈ గ్యాంగ్ బెదిరిస్తోందంటే అర్థం చేసుకోవచ్చు అరాచకం ఏ లెవెల్లో ఉందని. 3 ఏళ్ల కింద బెజవాడలో కలకలం రేపిన పడమట గ్యాంగ్ వార్ ఘటనలో పండు ప్రధాన నిందితుడు. అసలు ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణమే పండు. గ్యాంగ్ వార్ లో ప్రాణాలు కోల్పోయిన సందీప్ తో పండుకు జరిగిన వివాదంతోనే రచ్చ మొదలైంది. పెనమలూరు పిఎస్ లో పండు మీద రౌడీ షీట్ ఓపెన్ అయింది. అయినా సరే మారడం లేదు కదా, మరింత రెచ్చిపోతున్నాడు. రౌడీ షీట్ ఉన్నా పోలీసులతో ఉన్న సంబంధాలతో రౌడీ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాడని లోకల్ టాక్. దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు, ప్రైవేట్ పంచాయతీలతో పోలీసులకు కొరఖరాని కొయ్యగా పండు తయారయ్యాడని తెలుస్తోంది. ఈ నెల 25న ఉయ్యూరులో మరో దాడికి పాల్పడ్డారు పండు అండ్ గ్యాంగ్. ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లలో ఓ యువకుడిపై బీరు సీసాతో దాడి చేసి కలకలం సృష్టించారు. ఉజ్వల్ అనే వ్యక్తి పండును జాతరకు పిలిచాడు. మద్యంతో మరే కారణమో కానీ ఇద్దరి మధ్య గొడవ జరగగా సంతోష్ అనే యువకుడు మధ్యలో వెళ్లాడు. సంతోష్ ను తోసేసిన పండు బీర్ సీసాతో తల పగలగొట్టి మొహం మీద పొడిచాడు. ఈ ఘటనలో సంతోష్ పెదాలు, దవడకు తీవ్ర గాయాలయ్యాయి. దాడి తర్వాత పండుతో పాటు అతని గ్యాంగ్ అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కేసులో పండు సహా మరో 2ని అరెస్ట్ చేశారు. సంతోష్ కుటుంబ సభ్యులను పండు తల్లి కలిశారు. కింద పడితే సంతోష్ కు గాయాలయ్యాయని పోలీసులకు చెప్పొద్దంటూ ఆమె కోరినట్లుగా తెలుస్తోంది. అయితే అటు విజయవాడలో రౌడీ యాక్టివిటీస్ తో పాటు పోలీసులను కూడా బెదిరించే విధంగా పండు అండ్ గ్యాంగ్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. పండు ఆగడాలపై దృష్టి సారించి పోలీసులు చర్యలు తీసుకోవాలని బెజవాడ వాసులు కోరుతున్నారు. పండు అండ్ గ్యాంగ్ ను నగర బహిష్కరణ చేస్తే ఆగడాలకు అడ్డుకట్టపడే అవకాశాలు ఉన్నాయని సూచిస్తున్నారు. సిపి గారు కళ్లు తెరవండి ప్లీజ్ అంటూ విన్నవించుకుంటున్నారు.